మరి ఈ సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకందరికీ సంఘ బిడ్డలకి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యం ధ్యానిస్తుందాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాజులకు రాజుగా ప్రభులు ప్రభుగాని ప్రపంచానికి ఒకే ఒక రాజు. హల్లెలూయా. రాజే దేవుడు, దేవుడే రాజు. రాజుగా ఏలుతున్నాడు, దేవుడుగా ఏలుతున్నాడు, వైద్యుడుగా కూడా ఉన్నాడు. ఆయన గురించి మనం వివరించలేనంత ఆ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుని వాక్యం మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త ఏంటి? మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనము నుండి చదవండి. 8 కాదు కానీ 7వ వచనం నుండి చదవండి. దొరికిందా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. 7 నుండి 9 వరకు చదవండి. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములను అనేకులు బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చిట్లు కొమ్ములు నరికి దారి పొడుగున పరిచిరి. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, మేము అల్పుడం, పనికిరాని వారం, యోగ్యత లేని వారం. తండ్రి, నువ్వెంతో మంచివాడు, ఎంతో గొప్ప దేవుడు, ఎంతో రాజులకు రాజుగా ప్రభులు ప్రభుగా మానవులు నరుల కోసం పాప భారం మోసుకుని వెళ్ళటానికి నీవు ఈ భూమిలోకం వచ్చిన ప్రభు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ మట్టల ఆదివారం చక్కటి సందేహం, చక్కటి ప్రభా ఆ సందేశాన్ని మాకు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు. వింటున్న మమ్మల్ని అందరినీ మీరు మాతో మాట్లాడారు. నాలో నుండి సంఘంతో మాట్లాడి బలపరిచి మాయం పొందమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, యేసు మసీహే. రైట్. దేవుని బిడ్డారా, ఇక్కడ దేవునికి ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తా ఉంటే ఊరేయటం వేరే, ఊరేగించటం వేరే. చూడండి, ఒకడు తప్పు చేశారంటే ఏం చేస్తారు? ఊరేస్తారు. ఇక్కడ అలాగే ఉన్న 2 పదాలు జాగ్రత్తగా గమనించండి. దేవునికి ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తా అంటే మామూలు కాదు, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మన ఒకవేళ అశోపురము లేకపోతే సీఎం వస్తున్నాడంటే తెలంగాణ ఎలా ఉంటుంది? ప్రజలంతా అల్లాకుత్తం ఉంటారు, అంటే అడవుడిలో ఉంటారు. దేవుని బిడ్డారు, అదే మహారాజు భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే రాజులకు రాజు, ప్రభులు ప్రభు అని యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే తన శిష్యుల్ని పంపించాడు. పలాని చోట ఒక గాడిద పిల్ల ఉంటుంది, ఆ గాడిదని తీసుకురండి. ఆ గాడిద మీద నేను ఎక్కి ఈరోజు నేను ప్రయాణం చేయబోతున్నాను. జాగ్రత్తగా ప్రయాణం చేయబోతున్నాను. చూడండి, గాడిదకి విలువ ఉందా? లేదు. పందికి విలువ ఉందా? లేదు. అంటే కుక్కకి విలువ ఉందా? లేదు. విలువ లేనదానికి విలువగా వచ్చేటట్టు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. సపరేట్ దేవుడు మనం పడుతుంది. గమనించండి, మానవ జాతిని కూడా విలువ లేదు. కానీ విలువ లేని జీవితం దేవుడు విలువ ఉందిగా అని సృష్టించాడు. విలువ గల మనిషి, విలువ ఈ మనిషికి, ఈ మనిషి వల్ల నాకు అవసరం ఉంది, విలువ ఉందని దేవుడు ఏం చేశాడంటే మనల్ని అందరినీ పుట్టించాడు. పుట్టిస్తే విలువ గల మనుషులు విలువ లేని వారుగా తయారయ్యారు. తెలుసా? ఈరోజు చూడండి, మనల్ని సాదుకునే అన్ని
వాటికి ఎలా ఉపయోగిస్తే విలువ ఉంటుందో అది నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాటికి ఎలా మనం వాడుకోవాలి, ఎలా ఉపయోగించాలి, దాన్ని ఎలా భద్రత చేయాలి, ఎంత జాగ్రత్త చూసుకోవాలి, అప్పుడు విలువ. పనికిరాని కుక్క ఇప్పుడు ₹1,00,00,000 విలువ గల కుక్కలు ఉన్నాయి తెలుసా? పనికిరాని పంది లక్షల రూపాయలు, ₹1,000 విలువ ఉంది తెలుసా? మనం ఇక్కడ సాదుకుంటున్నాం, కానీ దాని విలువ, దానికి మంచి చూసుకునే మనస్తత్వం మనకు లేదు. దేవుని బిడ్డ, ఎద్దులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. చూడండి, అయ్యే పశువులు మేకలు సిటీలో ₹1,000 డబ్బులు. దేవుని బిడ్డ, కానీ అయ్యే మేకలు మనం తీసుకొచ్చి సాదుతే విలువ లేదు. ఈరోజు అదే మన బతుకు చూడండి ఎలా ఉంది. దేవుడు విలువగలే మనుషుల్ని సృష్టించిండు, వాళ్ళకి విలువ ఉంది. వాళ్ళకి సృష్టించి వదిలిపెడితే, పుట్టించి వదిలిపెడితే అంతటో అయిపోదు. వాళ్ళకి విలువ ఉంది, వాళ్ళ వల్ల చాలా నాకు ఉపయోగం ఉంది. వాళ్ళకి ఇంకొక ఈ భూమి మీద ఏంటంటే యాత్ర, మన బతుకు యాత్ర. మీరు పాతకాలంలో టేప్ రికార్డ్ తెలుసా? పాతకాలం టేప్ రికార్డ్ క్యాసెట్ పెడతారు. ఆ క్యాసెట్ దానికి ముగింపు ఉంటుందా ఉండదా? క్యాసెట్కి ముగింపు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ క్యాసెట్ పుట్టి వాళ్ళు, ఆ క్యాసెట్ ఎవరు దాన్ని సృష్టించాడు, అది దానికి ఎల్లప్పుడూ అది బతికే ఉంటుందా? బతుకుండదు. ఆ క్యాసెట్ అంటే పాతబడే కొద్దిగా అది పాటలు కట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఆ క్యాసెట్ని తీసి పక్కన పడేస్తాం, మళ్ళీ కొత్తది తీసుకొచ్చి వాడతాం. జాగ్రత్త అర్థం చేసుకోండి. దేవుని బిడ్డారా, అలా ఆ రీతిగా క్యాసెట్ ఎలా అరిగిపోతుందో మనిషి జీవితం కూడా అంతే. చూడండి, ఇల్లు కట్టాము, మన పిల్లలు ఇల్లు వస్తుందా? లేకపోతే ఈ మందిరం కట్టాము, మన ఇంకొక తరానికి ఇంకొక తరానికి చర్చ ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డ, ఇది పాతబడిపోతుంది. దేవుడు నీకు విలువ గలవాడిగా సృష్టించాడు, కానీ నీవెంతకాలం ఉండాలి, ఎంతకాలం బ్రతకాలి, అంతకాలం వరకే నీ జీవితం, నీ బ్రతుకు. అంత నీకున్న కాలం వరకు, నీకున్న ఆయుష్ ఆరోగ్యం ఉన్న వరకు నువ్వు జాగ్రత్త బ్రతకాలని దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. జాగ్రత్త బ్రతకాలని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈరోజు విలువైన జీవితం ఎంత పాడు చేస్తున్నావు. నీ బతుకు నీవే నాశనం చేస్తున్నావు, నీ జీవితం నీవే పాడు చేస్తున్నాం. అందుకే నీ గాడిదకి విలువ లేని గాడిదకి ఆ రోజు ఘనత రావాలనే యేసు ప్రభు పిలిచాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, మీరు గాడిదలు చూసారా లేదు, కానీ నేను వేరే రాష్ట్రంలో పనికి వెళ్ళి చూశాను. గాడిదల్ని గుర్రెల్ని విడిచిపెట్టరు, అక్కడ కట్టేసి మేత పెడతారు. అది చచ్చేదాకా అట్లే చేస్తారబ్బా. చూస్తే పందులు కూడా మీరు చూస్తున్నారుగా, పందులను కూడా అక్కడ ఆ దొడ్డిలో బంధిస్తారు, అక్కడ మేత పెడతారు. దేవుని బిడ్డారా గమనించాలి. అందుకని యేసు ప్రభు ఏం చేశారంటే ఈ గాడిద బతుకు ఎప్పుడు అక్కడే ఉండటం, ఎక్కడ తన దొడ్డి దగ్గర ఉండటం మంచిది కాదని యేసు ప్రభు గ్రహించారు. హల్లెలూయా. యేసు ప్రభు గ్రహించారు. ఈ యేసు ప్రభు ఆ గాడిదకి అక్కడే బంధించట, అక్కడే ఉంచటం, అక్కడే మేత పెట్టడం, దాని జీవితం, దాని బాగు దాని ఏంటి రిలాక్స్ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. మనం కొద్దిగా అటు తిరిగితేనే సంతోషం ఉంటుంది, అటు తిరిగితేనే వీళ్ళతో వాళ్ళతో షేర్ చేసుకుంటేనే, మాట్లాడుకుంటేనే కొద్దిగా ఫ్రీగా రిలాక్స్ ఉంటుంది. దేవుని బిడ్డారా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, చూడండి, మన బతుకులు కూడా గాడిదలాంటే, మన బతుకులు కూడా కుక్కలాంటే, మన బతుకులు కూడా పందిలాంటే. కానీ మన విలువన్న బతుకుల్ని పంది బతుకులుగా చేశాం. చూసి అర్థం చేసుకోండి. మన యేసు ప్రభు ఏమన్నానంటే, నాకు కలిగి నువ్వు జీవిస్తే నీ బ్రతుకు ధన్యమన్నాడు. ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త ఉంటుంది 5వ అధ్యాయం, అక్కడ 1 నుండి 12 వరకు ఉంటుంది. దేవుని బిడ్డారా, నాకు కలిగి మీరు జీవిస్తే మీ బతుకు ధన్యం, మీ జీవితం ధన్యం, మీ జీవితం ఎంతో అదృష్టం. నాకు కలిగి లేకుండా మీరు బతుకుతున్నారంటే చచ్చిన శవంతో
సమానం. సున్నం కొట్టిన సమాధులాంటలం దేవుని బిడ్డ. అందుకనే యేసు ప్రభు ఏం చేస్తారంటే ఆనాడు ఏం చేస్తారంటే యేసు ప్రభు శిష్యుల్ని పంపించి పలాని చోట గాడిద ఉంది, ఆ గాడిద పిల్లని పట్టుకొని రండి. పట్టుకొని వస్తే ఆ గాడిద పిల్ల మీద నేను ఏం చేస్తాను, ఈరోజు సువార్త చేస్తా, ఈరోజు లేకపోతే ఆ పట్టణానికి వెళ్ళి వస్తా అని చెప్తే తన శిష్యులు పోతే అక్కడ ఏం చెప్తే పంపించారు. పంపిస్తే వీళ్ళు ఏం చెప్పారంటే యేసు ప్రభు ఏం చెప్పి అదే చెప్పారు. అక్కడ వెళ్ళి ఈ గాడిద పిల్ల అంట ప్రభుకు కావాలంటే ఇవ్వండి అని చెప్తే వాళ్ళు కూడా ఇంకేం మాట చెప్పకుండా ఆ గాడిద పిల్లలకి ఇచ్చారు. ఇస్తే ఏం చేశారు తెలుసా, ఆ గాడిద పిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద పిల్లని ఇక్కడ తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినాక ఆ గాడిద పిల్ల మీద ఏం వేశారు, వాక్యం చూడండి. గాడిద పిల్ల పైన ఏం వేశారు, బట్టలు వేశారు. దేవుని బిడ్డలు హల్లెలూయా. బట్టలు వేసి కూర్చోబెట్టి ఇదిగో మా రాజు, రాజులకి రాజు, ప్రభులు ప్రభు అని ఏం చేస్తారంటే వీధి వీధిగా వీధి వీధిగా ఊరుగా పట్నం పట్నముగా యేసు ప్రభుకే స్తుతి కలుగునగాక, యేసు ప్రభుకే మహిమ కలుగునగాక అని కేకలు వేసుకుంటూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రకటిస్తున్నాం. అదే కాక దారి ఉందిగా, ఇప్పుడు ఈ వీధి ఉందిగా, యేసు ప్రభు ఇక్కడ నుండి చర్చి నుండి బయలుదేరి వెళ్తున్నారంటే ఆ దారి మీద ఏమేశారు, బట్టల పరిచారు. దేవుని బిడ్డ హల్లెలూయా. బట్టల పరిచి అలా పెడితే మా జీవితం ధన్యమవుతుంది, అలా పెడితే మా జీవితం అదృష్టం కలిసి వస్తుందని ప్రజలు దేవుని మీద విశ్వాసం పెట్టి దేవునికి ఆ రీతిగా మహిమపరిచారు. హల్లెలూయా. ఆ రోజు దేవుని గట్టి రీతిగా మహిమపరిచారు దేవుని బిడ్డారు. ఒకసారి చూడండి అక్కడ ఏం చెప్తున్నంటే గాడిదను దాని తోలుకొని వచ్చిన వారి మీద తమ బట్టలు వేయగా చాలు నీకు అక్కడ తమ బట్టలు వేయగా గాడిద మీద తమ బట్టలు వేశారు. గాడిద మీద తమ బట్టలు వేశారు. చూడండి దేవుని బిడ్డారా, మన ఈ భారతదేశంలో మన ప్రపంచంలో చాలా మంది ధనికులు ఉన్నారు, అంటే ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, లేకపోతే బీదవారు ఉన్నారు, తినట ఆహారం లేని పరిస్థితి వారు ఉన్నారు. కానీ చూడండి యేసు ప్రభు ఏమన్నా నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ బట్టలు అంటే తీసుకుపోయి ఎక్కడ వేశారు, గాడిద పిల్ల మీద వేశారు. ఇటు వచ్చి కూర్చో వినాలి, అటు కూర్చో. చూడండి దేవుని బిడ్డారా, గాడిద పిల్ల మీద వేశారు. ఇది ఎవరో యేసు ప్రభు చెప్పారా, చెప్పలేదు. యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టారంతే. విశ్వాసం పెట్టి ఇటు రీతిగా నేను నా దేవుని మహిమపరచాలి, ఇటు రీతిగా నా దేవుని నేను స్తుతించాలి. ఈరోజు క్రైస్తవులు విశ్వాసులు ఒకే ఒక రీతిగా ఉండాలి. నువ్వు ఉంటే క్రైస్తవుడిగా ఉండాలి, ఉంటే హిందుగా ఉండాలి, ఉంటే ఇస్లాంగా ఉండి నీ భక్తిని నువ్వు ఏం చేయాలి, పజరిల్ల చేయాలి. దేవుని యేసు ప్రభు మనం ఆనాడు యేసు ప్రభుని ఇలా యేసు ప్రభు వీధిలో నడుస్తుండగా బట్టలు వేసారు, వీధి మీద వీధి దారిలో బట్టలు వేసి నడిపించారు. అదే రీతిగా టాటాకులు మట్టాలు ఈత డెక్కాలు ఏప డెక్కాలు మండాలు తీసుకొచ్చి దారిలో వేశారు. దేవుని బిడ్డారా హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ రోజు కూడా కొన్ని చర్చిల్లో ఇలా చేస్తున్నారు, మంచిదే. దానికి ఆ రొట్టెలకి సాదృశ్యం ఏంటి తెలుసా, ఆ బట్టలకి సాదృశ్యం ఏంటి తెలుసా, ఆ ఈత డెక్కలకి సాదృశ్యం ఏంటి తెలుసా, విశ్వాసాన్ని సాదృశ్యం. నువ్వు దేవుని ఇదిగో నా దేవుని నేను ఏదైనా చేస్తానన్నది నువ్వేమైనా దేవుని కోసం ఇవ్వాలి అంటే ఇవ్వాలంటే దేవుని పనిలో, దేవుని పరిచయలో, దేవుని సేవ కొరకు, దేవుని సాక్షిగా నువ్వు నిలబడి దేవుని నామని మాయపరచాలి. హల్లెలూయా. దేవుని నామని మాయపరచాలి. అప్పుడు నీ విశ్వాసము అధికంగా అవుతుంది నీ విశ్వాసం. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు చర్చికి వెళ్ళటానికే ఇష్టం లేదు, యేసు ప్రభు అంటే ప్రేమ లేదు, యేసు ప్రభు మీద విశ్వాసం లేదు.
నీకు అప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసం లేదు, యేసు ప్రభు మీద ప్రేమ లేదు, యేసు ప్రభు దేవుడని కూడా నీ నోటితో నీవు ఒప్పుకోలేదు. నువ్వు ఇప్పుడు యేసు ప్రభు చర్చికి నీవు ఎలా రాగలుగుతావు? నీకు ఆనందం ఎలా పుట్టుతుంది? నీకు సంతోషం ఎలా పుట్టుతుంది? నీకు ఆరోగ్యం ఎలా పుట్టుతుంది? దేవుని బిడ్డారా గమనించండి, దేవుని బిడ్డారు గమనించండి. ఇక్కడ ఏంటంటే వారు ఏం చేశారు తెలుసా? తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేను. అంటే బట్టల మీద ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసు ప్రభుని కూర్చోబెట్టి వీధిలో ఊరిలో పట్టణంలో ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులైన వారు, సేవకులైన వారు మనం ఏం చేయాలి తెలుసా? మట్టల ఆదివారం అంటే ఏంటి? నువ్వు 10 మంది ఉంటే మట్టలు సువార్త చేస్తారని అవసరం లేదు. నువ్వు ఒక్కడున్నా, 2 ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ రోజు యేసు ప్రభు ఉన్నారు, ఆ రోజు యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారు? వీళ్ళు గాడిద పిల్లల్ని రప్పించి గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసు ప్రభుని కూర్చోబెట్టి యేసు ప్రభుని వీధిగా ప్రాంతాలు గ్రామాలు పట్టాలు తిప్పి యేసు ప్రభుకే జయం, యేసు ప్రభుకే మహిమ, యేసు ప్రభుని గురించి ప్రకటించుకుంటూ తిరిగారు. ఆ రోజు తిరిగారు యేసు ప్రభు. ఈ రోజు యేసు ప్రభు ఉన్నాడా లేడా? యేసు ప్రభు ఉన్నాడా? ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మీరేం చేయాలి? విశ్వాసులైన వారు మీరేం చేయాలి? ఏం చేయాలి? పొద్దునే లేకగానే తాటాకులు మట్టాలు ఈత డెక్కాలు ఏంటి పట్టుకొని మనం సువార్త ప్రకటించాలి. దేవుని బిడ్డ హల్లెలూయా. వాళ్ళు నమ్మని నమ్మకపోని మనకు అనవసరం. యేసు ప్రభుని నమ్మితే మీరు బాగుపడతారు. యేసు ప్రభుని నమ్మితే మీ బతుకు మారుతుంది. యేసు ప్రభుని నమ్మితే మీ జీవితాలు మారుతాయి. ఆ రోజు మరి గాడిద జీవితాన్ని బంధించి ఉన్న జీవితాన్ని యేసు ప్రభు మార్చాడు. ఈరోజు నీ బతుకు కూడా గాడిద బతుకుగా ఉందా? కుక్క బతుకుగా ఉందా? పంది బతుకుగా ఉందా? రోత బతుకుగా ఉందా? తాగబోతు బతుకుగా ఉన్నావా? నీ తాగబోతు బతుకు, నీ తిరగబోతు బతుకు ఏంటి? దొంగతన బతుకు. నీ బతుకుని మార్చడానికి యేసు ప్రభు భూమిలోకి వచ్చిన దేవుని బిడ్డ నీ బతుకుని మార్చడానికి వచ్చారు. నీ కులం అవసరం లేదు, నీ మతం అవసరం లేదు, నీ ఆస్తి పాస్తి, నీ ధనము డబ్బు అవసరం లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, యేసు ప్రభు నీతో ఉంటే, యేసు ప్రభుతో నీవు ఉంటే ధనవంతుడుగా నీకు మారుతుంది. ధనవంతుడు అంటే దేవుని దృష్టిలో నీవు ఈ లోకంలో నీకేమి లేకపోయినా దేవుని దృష్టిలో నీవు ధనవంతుడే. ఆమేన్. దేవుని బిడ్డ వాక్యం నేర్చుకోవాలి. ఏం వాక్యం నేర్చుకుంటున్నారు? వాక్యం బుర్రకి ఎక్కకపోతే అల్ప విశ్వాసం ఉంటుంది. వాక్యము బుర్రకెక్కితే అల్ప విశ్వాసం నీకు ఉండదు. నా రాజు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. నేను రాజు కొడుకుని. ముఖ్యమంత్రి కొడుకు ఏమవుతాడు తర్వాత? ముఖ్యమంత్రికి కొడుకున్నాడంటే ముఖ్యమంత్రి చనిపోయినాక ముఖ్యమంత్రి కొడుకు ఏమవుతాడు? ముఖ్యమంత్రి అవుతాడు. కళలో కనపడుతూనే ఉందిగా. వైఎస్ఆర్ చనిపోయినాక ఎవరిని నిలబెట్టారు? మరి మనము రాజు కొడుకులం. ఏ రాజు కొడుకులం? యేసయ్య బిడ్డలం, యేసయ్య కొడుకులం. యేసు తర్వాత మన యేసు పెద్ద రాజు అయితే మనం చిన్న రాజులం. దేవుని బిడ్డ యేసు ప్రభు గురించి ప్రకటించాలి. నీ ఇంట్లో యేసు ప్రభు ఉండాలి, నా ఇంట్లో యేసు ప్రభు ఉండాలి. నీ హృదయంలో, నీ మనసులో యేసు ప్రభు ఉండాలి, నా హృదయంలో యేసు ప్రభు ఉండాలి. దేవుని బిడ్డ ఈ లోకంలో ఏమంటారు తెలుసా? ఇగో మతం మారుస్తున్నారు. కులం ఎవరిని కులం మారుస్తున్నా? ఎవరిని మతం మారుదా? వాళ్ళు అవుతుందా మతం? మనం కావాలని సృష్టిస్తేనే అది నీ ఇష్టం. కానీ యేసు ప్రభుని నీవు నమ్ముకుంటే మతం మారదు, కులం మారదు, కానీ నీ మనసు మారిద్ది. చెడిపోయిన నీ బతుకు మారిద్ది.
చెడిపోయిన నీ మనసు మారింది, చెడిపోయిన నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే 8వ వచనం చదువు. జనసమూహమును అనేకులు బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఆమె చాలండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ సమాజం ఏం చేయాలంటే సువార్త చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సువార్త ప్రకటించడం చాలా నువ్వు ఏ రీతికి సువార్త ప్రకటించాలి, దీని ద్వారా నువ్వు పొద్దున సాయంత్రం ఇవి మంటల ద్వారా పొద్దున సాయంత్రం సువార్త ఘనంగా ప్రకటించవచ్చు. దేవుని బిడ్డ ప్రకటించవచ్చు. అందుకనే వారంట దారి పొడున పరిచిరి. ఏంటి? సమాజం అంటే తెలుసుగా, గ్రామ ప్రజలంతా చుట్టుపక్కలంతా వచ్చి అంట యేసు ప్రభు నడిచే దారిలో ఏంటి బట్టలు పరుస్తున్న రొట్టెలు ఏంటి చెట్ల మండలం నరికి వేస్తున్నారు. దేవుని బిడ్డారా, మనం ఏం చేయాలంటే ఈరోజు చెట్ల మండలం పట్టుకొని నువ్వు సువార్త చేయవచ్చు. అవి పట్టుకొని అవి లేకుండా కూడా మట్టల ద్వారం అని నువ్వు సువార్త ప్రకటించవచ్చు. హల్లెలూయా. అప్పుడు దీని సాదృశ్యం ఏంటంటే దేవుని బిడ్డారా విశ్వాసానికి మన జీవితానికి విశ్వాసానికి నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని వింటారు. దేవుని మాట విని లోబడి భయభక్తి కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మా రాజు గాని ప్రకటిస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన ప్రభు రాజులకు రాజు, సజీవులు రాజు అయిన రాజు మన మధ్యలోనే ఉన్నాడు. ఇగో యేసు ప్రభుని గురించి మేము ప్రకటిస్తున్నాం. యేసు ప్రభుని మీరు సొంత రక్షకుడుగా చేర్చుకోండి. యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్మితే మీ జీవితాలు ధన్యమవుతాయి. యేసు ప్రభుని నమ్మితే మీ బతుకు ధన్యమవుతుంది అని మనము ఏం చేయాలంటే కేకలు వేసుకుంటూ సువార్తను ప్రకటించాలి. కేకలు వేసుకుంటూ యేసే రాజులకు రాజు, ప్రభులు ప్రభు అని మనము ఏంటంటే బైబిల్ గ్రంథాలు చూస్తే చాలామంది జీవితాలు మరణంలో ఉన్న జీవితాలు బతికించారు, చచ్చిపోయిన బతికించారు, చెడిపోయిన బ్రతుకుని బాగు చేశారు, పాడైపోయిన బ్రతుకుని బాగు చేశారు, తాగబోతుని గుండాల్ని రౌడీని అందరినీ చాలా మందికి దేవుడు వాళ్ళ బతుకుని మార్చటకు వచ్చారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేనంటా కదా, ఎవరైనా మీరు సువార్త ప్రకటించేటప్పుడు, యేసు ప్రభుని గురించి ప్రకటించేటప్పుడు ఎవరైనా మీరు ఇక్కడ వచ్చి కులం మారుస్తున్నా, మతం మార్పు చేస్తున్నా అంటే చెప్పండి. ఎక్కడ మతం మారుతుంది? ఎక్కడ కులం మారుతుంది? కులము కాదు, మతము కాదు. అసలు కులం మతం యేసు ప్రభుకి అవసరమే లేదు. నువ్వు మారాల్సింది నీ పాపము నుండి నీ విడుదల పొందాలి. నీ పాపము నుండి దేవుడు విడిపించడానికి వచ్చాడు. నీ బాధ నుంచి, నీ దుఃఖం నుంచి, నీ రోగం నుంచి యేసు ప్రభు. అందుకని నీతిమంతులకి వైద్యుల అవసరం లేదు. ఎవరికి అవసరము? పాపుల్ని వైద్యుల అవసరం, రోగిని వైద్యుల అవసరం. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు ఏంటంటే సమాజం అంటే క్రైస్తవుల సంఘము, క్రైస్తవుల విశ్వాసులు మనం కూడి దేవునికి ఊరేగించాలి. దేవుని బిడ్డ ఊరేగించి ఇదిగో నిజమైన యేసు ప్రభు పరలోక రాజ్యము వెళ్ళటానికి మార్గం, ఈ మార్గాన్ని ప్రకటిస్తున్నాం. అందుకనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి రాడని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు నమ్మితే పరలోకం వెళతాం. యేసు ప్రభు నమ్మితే మన జీవితాలు బాగుపడతాయి. యేసు ప్రభు నమ్మితే నీ బతుకు మారుద్ది. యేసు ప్రభు నమ్మితే నీ తాగబోతు జీవితాలు మారుతుంది. నీ కుటుంబం బాగుపడుతుంది. నీకు సంతోషం దొరుకుతుంది. నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు ధన్యుడిగా దేవుడు నీకు మార్చగలుగుతాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని స్తోత్రం.
దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే ఏం చెప్తున్నారంటే చూడండి దేవుని బిడ్డ 9 కూడా చదువు ఒకసారి. ఆయనకు ముందు వెలుచుట వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఆమేన్. ఇంకా సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండిరి. ఆమేన్. చాలండి, కూర్చోండి కూర్చోండి. ఇక్కడ 9 వచనంలో ఏం చెప్తుంది తెలుసా? ఆయన దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి అందుకనే దావీదు కుమారుణ్ణి అంటే బైబిల్ గ్రంథాల్లో చెప్తుంది దావీదు వంశంలో జన్మించాడు కాబట్టి అందుకని ఏం చెప్తుందంటే దావీదు కుమారుణ్ణి జయము ప్రభు పేరట వచ్చువాడును స్తుతి కలుగునగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగునగాక అని. దేవుని బిడ్డారు, సర్వోన్నతుని స్థలం అంటే ఏది? సర్వోన్నతుని స్థలం అంటే పరలోక రాజ్యం. దేవుని బిడ్డారా, పరలోక రాజ్యం. దేవుని బిడ్డ మనం ఏం చేయాలంటే ఇక్కడ దేవునికి స్తుతించాలి, దేవునికి ఘనపరచాలి, దేవుని ప్రకటించాలి. ఇంకొక వచనం చూసి మనం ముగించుకుందాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. పేజ్ నెంబరు 781. జకర్యా గ్రంథము 781 పేజ్ నంబర్, పాత నిబంధన. చదువు 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఆమేన్. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడగు రక్షణవరుడగు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. చాలండి. చూడండి దేవుని, దీనికి అర్థం ఏంటంటే చెప్తానండి. ఇక్కడ ఏం చెప్తానంటే సియోను నివాసులారా బహు సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇక్కడ ఏం చెప్తుందంటే సియోను నివాసులం అంటే మనమే. సియోన్ అంటే ఒక ఆ కాలంలో పర్వతం అనేటోళ్ళు. దేవుని బిడ్డారా, పర్వతం కాదు, సియోన్ అంటే దేవుని రాజ్యం అని, దేవుని పరలోక రాజ్యం అని అనుకుంటున్నాను నేను. అయితే సియోను నివాసులారా మీరేం చేయాలి? సంతోషించుడి. ఇప్పుడు చూడండి, మొదటి వచనంలో మనం ఏం చేశారంటే జనసమూహంగా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ఊరేగించుతూ సువార్తను ప్రకటిస్తున్నారు. అందుకనే మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని సంతోషముతో మనం ప్రకటించాలి, ఊరేగిస్తూ ప్రకటించాలి, సంతోషముతో ప్రకటించాలి, సంతోషముతో దేవుని బహు సంతోషంతో ప్రకటించాలి. నువ్వు యేసు ప్రభుని నమ్మి బహు సంతోషం నీకు ఉండాలంటే ప్రతి ఆదివారం దేవుని మందిరికి వెళ్ళి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడు దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, అప్పుడు దేవుడు నీకు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దరి స్తోత్రం. అందుకని యెరూషలేము నివాసులారా ఉల్లాసించుకుండుడి. ఉల్లాసం అంటే మన ఉప్పొంగాలి. మనము ఉల్లాసం అంటే ఇంకా ఆనందం పొంగి పొర్లినట్టు ఉండాలి, సంతోషం మనలో పొంగి పొర్లినట్టు ఉండాలి. ఉల్లాసం దానికి అంగలార్చుట
ఆనందం ఉండేటోడంట యేసు ప్రభు మాట చెప్పకుండా ఉండలేడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉల్లాసముగా మనం ఉండాలి. ఉల్లాసం అంటే దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే నీ రాజు నీతిపరుడు. మన రాజుకి పాపం ఉందా? మన రాజు మానవుడా? కాదు, దేవుడు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులు ప్రభు. ఆయన దేవుడు, దేవుని బిడ్డారా. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఇదిగో నీతిమంతుడైన ప్రభులు ప్రభు, రాజులకు రాజు మీ వద్ద వచ్చుచున్నాడు. యేసు ప్రభు మీ ఇంటికి వచ్చి ఉన్నాడు. మీ గ్రామంలో వచ్చి ఉన్నాడు. ఈ యేసు ప్రభుని మీరు అంగీకరిస్తే, ఈ యేసు ప్రభుని మీరు సొంత రక్షకుడుగా మీరు చేర్చుకుంటే మీ బతుకులు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడుతుంది, మీకు సంతోషం వస్తుంది, సమాధానం ఉంటుంది, మీరు ఆనందంతో దేవుని కోసం జీవించగలుగుతారని దేవుని మనం ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ ఏం చేయాలి? దేవుని ప్రకటించాలి. అందుకనే ఆయన ఏమంటే నీతిపరుడైన మన దేవుడు. అందుకే రక్షణ గలవాడును దీన మనసుడై. ఆయన నీతిమంతుడు, రక్షణ గలవాడు. ఏంటి? దీన మనసు గలవాడు. కులము మతం ఏమి లేదు. అందరినీ తాగబోతులను కూడా చేర్చుకుంటారు, దొంగలను కూడా చేర్చుకుంటారు, ఏంటి గూండాని కూడా చేర్చుకుంటారు. ఎందుకు చేర్చుకుంటారు తెలుసా? నువ్వు నా దగ్గరకు వస్తే నీ జీవితాన్ని మారుతుంది. ఇది కంప్లీట్ మనం తెలుసుకోవాలి. ఏంటి? ఎవరైనా సరే. అందుకనే ఎంత ఘోర పాపి అయినా నా దగ్గర వచ్చినా నేనే మాత్రము తోసివేయను. ఎంత మంచి ప్రేమ అండి! యేసు ప్రభుకున్న ప్రేమ, యేసు ప్రభుకున్న మనసు ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప మహారాజులు కూడా లేదు. ఉందా? లేదు. కుష్టి రోగుల్ని ప్రేమించి బాగు చేసిన దేవుడు. దేవుని బిడ్డారా, గమనించాలి. మన యేసు ప్రభుని గురించి మనం పొగడాలి. మన యేసు ప్రభుని గురించి మనము ఏంటి ప్రకటించాలి. మన యేసు ప్రభుని గురించి మనం ఏం చేయాలంటే అందరికీ తెలియపరచాలి. మనం ఇదిగో నేను ఒక గూండాని, నేను ఒక రౌడీని, నేను ఒక దొంగని, యేసు ప్రభుని నమ్ముకున్నాక నా జీవితం మారింది. హల్లెలూయా అని మనం ప్రకటించాలి. మన యేసు ప్రభుని ప్రకటించాలి. మన సాక్ష్యం కూడా ఆ సందర్భంలో చెప్పాలి. యేసు ప్రభు సాక్షిగా మనము జీవించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నేను అంటా కదా, పేరుకే క్రైస్తువులు చాలా మంది ఉన్నారు. అల్ప విశ్వాసం, దొంగ విశ్వాసం. ఈరోజు అజయ్ బాబాయ్ గారి మీద ఒక అల్ప విశ్వాసి, అల్ప క్రైస్తుడు, నామకాద క్రైస్తుడు కేసు పెట్టిండు. తెలుసా? వైరల్ అయింది. నిన్ననే విడుదలైండు. నిన్ననే బెల్ వచ్చింది. విడుదల చూడండి. క్రైస్తువులు ముసుగు వేసుకొని దాడులు చేస్తున్నారు. మాతోని మాధుడు. దేవుని బిడ్డారా, వాళ్ళు మేరీ చర్చికి వెళ్తారంట. మేరీ చర్చి అంటే తెలుసుగా, మరియమ్మ చర్చి. మరియమ్మకి దేవుడు అని వాళ్ళు భావిస్తారు. కానీ మరియమ్మ యేసు ప్రభు తన గర్భంలో నుండి పుట్టాడు కాబట్టి ఆమె ధన్యురాలు. అది దేవుడు కాదు. అదొక మానవ జాతి, అదొక నరుడు. కానీ ఆమె దేవుడు కాదు. దేవుని బిడ్డ. కానీ గమనించండి, అందుకనే క్రైస్తువులు ముసుగులు మేము క్రైస్తువులు అని చెప్పి క్రైస్తువులు సమాజాన్ని ఏం చేస్తారంటే గందరగోళం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ. అందుకనే ఈ వీడియో చూస్తానంటే విశ్వాసులైన సేవకులైన ఉంటే నువ్వు పర్ఫెక్ట్ క్రైస్తువుడిగా ఉండాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా పర్వాలేదు. యేసు ప్రభు కోసం నువ్వు చనిపోతే ధన్యుడు. దేవుని బిడ్డ గమనించండి. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నానంటే నీ నీతిమంతుడిని, నీ నీతి సూర్యుడిని. అందుకని మన యేసు ప్రభు నీతి సూర్యుడు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మన దేవుడు ఎవరు? నీతి సూర్యుడు. మన దేవుడు ఎవరు? వెలుగు.
మన దేవుడు ఎవరు తెలుసా? సృష్టికర్త సృష్టికర్త మాట ద్వారా సృష్టిని పుట్టించిన దేవుని బిడ్డారా గమనించండి. అందుకేనే దేవుని బిడ్డారా మనం ఏం చేయాలంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రకటించాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఊరేగించాలి. దేవుని బిడ్డారా హల్లెలూయా, దాని స్తోత్రం. గమనించండి, మన మొదటి మాట ఏంటంటే నిజమైన విశ్వాసమున్న విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని మందిరికి వెళ్తారు, దేవుని పరిచర్యలో దేవుని సేవలో సాకారంగా ఉంటారు. దేవుని బిడ్డ ఈ విశ్వాసులే ఏంటి యేసు ప్రభు చెప్పింది చేశారు. ఏం చేశారు తెలుసా? ఇక పలానా చోట గాడిద పిల్లల్ని తీసుకురండి అన్న. దేవుని బిడ్డ విశ్వాసులు సేవకులు కలిసి యేసు ప్రభుని ఏం చేశారంటే యేసు ప్రభుని ఎత్తి పట్టుకొని సువార్త ప్రకటించారు. యేసు ప్రభుని ఎత్తి పట్టుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభు వాక్యాన్ని ఎత్తి పట్టుకొని సువార్త ప్రకటించడానికే ఊరేగించటం. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకని ఈ మట్టల సందర్భంలో, ఈ మట్టల ఆదివారం సందర్భంలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పొద్దున సాయంత్రము సువార్తను ప్రకటించి పేపర్లు ఇస్తూ ఉంటారు. చూడండి, రేపటి దినాన్ని పేపర్లు వస్తూ ఉంటుంది. మీకు ఇచ్చారా? తెచ్చినా? చూడండి దేవుని బిడ్డ, మన దగ్గర ఉన్నాయి, బస్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. దేవుని బిడ్డ ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డ దేవుడు నిజంగా దేవుడు ప్రేమించాలబ్బా. దేవుడు ప్రేమిస్తే దేవుడు లేని సంతోషం పుట్టిస్తాడు. నీ ఒక్కడున్న భయం ఉండదు. ఎవరైనా నీకు చంపుతారంటే చంపు అనాలి. కానీ చూడండి, ప్రవీణ్ పగడాల దైవ సేవకుని చంపేశారు కానీ ఆ దేవుడు అనుమతి ఇస్తేనే చంపేశారు. కానీ అడ్డుగోలు చంపలే. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిండు? దేవుడు పిలిచాడు. వాళ్ళ శరీరానికే చంపారు కానీ వాళ్ళు చంపిన నరకంలో అగ్నిగుండంలో వాళ్ళు కాలుతూ ఉంటారు. దేవుని బిడ్డారు గమనించండి, వాళ్ళకేమి లేదు, భూమి మీద విలువ లేదు. చనిపోతే కూడా వాళ్ళకి విలువ ఉందా? లేదు. మనం బ్రతికి ఉన్న యేసు ప్రభుని నమ్మి బ్రతికినా నీకు విలువ ఉంది. యేసు ప్రభుని నమ్ముకున్న వారిని నీకు చంపినా నీకు విలువ ఉంది. నీకు చచ్చిపోతే ధన్యుడు అంట. నీతిమంతుడు మరణం ఎంతో ఏంటి ఆశీర్వాదకరం అంట, ఎంతో ధన్యమంత. దేవుని బిడ్డారా, అసలు ఇంత ఈ పొంగిపోర ఈ మాటలు మనము నేర్చుకుంటే నీ భార్య పిల్లలను కూడా లెక్క చేయ. మనం ఏం చేయాలి? భార్య నువ్వు ఆ మాట మనం వింటే, మీకు బైబిల్ గ్రంథం మీకు చదువులేదు కాబట్టి, మీకు సరిగా తెలవదు కాబట్టి చదివేటోళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది. మనం చదివేటోళ్ళు ఇప్పుడు సేవకుడు బోధించినప్పుడు సంఘం ఏం చేయాలి? చెవొగ్గి వినాలి. అప్పుడు నీకు ఆ మాట నీకు ఎక్కుతుంది. దేవుని బిడ్డ అప్పుడు నీకు హృదయం పొంగి పొర్లుతుంది. దేవుని బిడ్డ యేసు ప్రభుని గురించి చెప్పకుండా నీ వాగు. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలా ప్రార్థించండి. మన మొదటి మాట ఏంటంటే నిజమైన విశ్వాసులంట ఏం చేస్తారంటే యేసు ప్రభు పని అంటే చురుకుగా ఉంటారు. యేసు ప్రభు పని అంటే చురుకుగా ఉంటారు. యేసు ప్రభుని మేము ఊరేగింపులో మేము వెళ్తున్నాం, వస్తామంటే నాకు ఇంటి పని ఉంది, పొలం పని ఉంది, గొడ్లు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, భార్య ఉంది, ఇవాళ పెళ్లి చేసుకున్నాను, కొత్తగా వివాహం అయింది. అలా ఉన్నారు విశ్వాసులు. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథాలు ఉన్నాయని నేను చెప్పాను. దేవుని బిడ్డారా, అలా చెప్తాం సాకులు. ఆయన నిజమైన విశ్వాసే కానే కాదు. మాట వరుసకి చర్చికి వస్తారు, పెద్ద దొంగ విశ్వాసం. వాడు గట్టిగా దేవుని వాక్యం గట్టిగా తగిలింది అనుకో, ఈ అయ్యగారు నన్నే సూచి చెప్పినట్టు ఉన్నాడు. ఈయనకెట్లా తెలుసు అని చెప్పి తన్నే బాధపడి ఎటెళ్తారు, వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. చూడండి, ప్రతి సంఘంలో కూడా ఇలాంటి విశ్వాసులు ఉంటారు. వెనక్కి వెళ్తూనే ఉంటారు, ముందుకు వస్తూనే ఉంటారు. బాగుపడి వెనక్కి వెళ్ళేటోళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది సరదకి వచ్చేటోళ్ళు ఉంటారు. దేవుని మీద ఇది నిజమైన విశ్వాసం కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది నిజమైన విశ్వాసం కాదు.
కొంతమంది శ్రమ వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, లేకపోతే పాము కరిచింది అనుకో, యాక్సిడెంట్ అయింది అనుకో, లేకపోతే భయంకరమైన రోగం వచ్చింది అనుకో, ఈ దేవుడు నన్ను చూడట్లేదా అని దేవుని తిట్టేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా విశ్వాసులు కాదు. యేసు ప్రభుని నమ్మితే అంటే అధికంగా శ్రమలు వస్తాయి. బైబిల్ గ్రంథం చెప్తుంది తెలుసా. శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు? ఈ శ్రమలు మనకు ఎందుకు వస్తాయి తెలుసా? పరీక్ష విశ్వాసంలో పరీక్ష. విశ్వాసంలో నీ పరిపూర్ణంగా పొందుకోవాలి. దేవుని బిడ్డారా గమనించండి. నేను అంటున్నాను కదా, ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక్కరోజు నీకు ఆహారం దొరకకపోయినా, ఒక్కరోజు భోజనం దొరకకపోయినా, ఒక్కరోజు నీకు డోడ దొరకకపోయినా పర్వాలే. నువ్వేం చేయాలి? యేసు ప్రభుని మహిమపరచాలి, యేసు ప్రభుని ప్రకటించాలి, యేసు ప్రభుని నువ్వు ఆరాధించాలి. దేవుని బిడ్డ, పనికిరానే అల్ప విశ్వాస భక్తి వద్దు. నువ్వు ఉంటే ఉండు, ఉండకపోతే నువ్వు యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించడానికి చేత కాకపోతే అవతల పో, పంది బతుకు అంతే. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు క్రైస్తువులు చాలామంది మతోన్మాదులు వ్యతిరేకంగా ఎందుకు చెప్తున్నారు తెలుసా? మన సరైన భక్తి చేయకుండా యేసు ప్రభుని నమ్మి సరైన యేసు ప్రభువుని మనం సరైన భక్తి చేయకుండా అల్ప విశ్వాసులు ఇటు అటుగా చేయటం వల్ల మతోన్మాదులకి మతోన్మాదులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు చూడండి, ఈయనెవరు? అజయ్ బాబుకి మీద కేసు పెట్టినాడు. ఆయన ఇదిగో మతోన్మాదులు ఏమిటి, ఇదిగో మేము హిందువులో మేము కేసు పెట్టలేదు, మీ క్రైస్తుడు ఒక కేసు పెట్టాడు. ఆయన బండారం మొత్తం బయటపట్టేది. ఆయన మళ్ళీ జోసఫ్ పాస్టర్ అంట. దేవుని బిడ్డారా, పాస్టర్ లెక్కే ఉండాలి. క్రైస్తువుల పక్షాన, దేవుని పక్షాన నువ్వు ఏం చేయాలి? వాద్యం ఆడాలి. వాద్యం అంటే నిలబడాలి. క్రైస్తుడే వ్యతిరేకంగా చేయకూడదు, అది తప్పు. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నేను దేవునికి నువ్వు ఎలా ఊరేగింపిస్తున్నావు? సేవకుడు విశ్వాసి, నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు యేసు ప్రభుని ఊరేగించాలి. ఊరేగిస్తూ ప్రకటిస్తూ దేవుని నామని మాయపరచాలి. ఇదిగో నా పరిశుద్ధుడు అయిన దేవుడు, ఇదిగో నా రాజులకు రాజు, ఇదిగో నా ప్రభులు ప్రభు అని నువ్వు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు బలపరుస్తాడు, దేవుడు నీకు దీవిస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు నిత్యరాజ్యాన్ని వారసులుగా చేస్తాడు. దేవుడు బిడ్డారా, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం, మనము మోకరించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడాడు. యేసు ప్రభు నువ్వు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావా? యేసు ప్రభు నీలో ఉంటే, యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే యేసు ప్రభుని నువ్వు ఊరేగిస్తావు, యేసు ప్రభుని నువ్వు మహిమపరుస్తావు, యేసు ప్రభుని ఘనపరుస్తావు. నీ భార్య పిల్లల్లో, నీ భార్యలో, నీలో, నీ పిల్లల్ని యేసు ప్రభుని గురించి నేర్పించు. యేసు ఇదిగో మన దేవుడు, రాజులకు రాజుగా, ప్రభులు ప్రభుగా మన దగ్గర వచ్చి ఉన్నాడు. మన రక్షకుడుగా మనం అంగీకరించుకుందామని అంగీకరించినప్పుడు నీ జీవితం మారిపోతుంది, నీ బతుకు మారుతుంది, నువ్వు ధన్యుడు, నువ్వు ఆశీర్వదించబడతావు, దినదిన అభివృద్ధి పరచబడతావు. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా విశ్వాసముతో నువ్వు ఎదురించగలుగుతావు. తండ్రి నీకు వందన, గొప్ప దేవుడా నీకే స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం. వేలాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరూ నాయన యేసయ్యా నువ్వే ప్రభువా, వారిని బలపరచండి, వారి జీవితాలు మార్చండి, వారి బతుకు మార్చండి, వారి పాప జీవితాలు, రోత జీవితాలు అయా తండ్రి అల్ప విశ్వాసం నుండి విడిపించి బలమైన విశ్వాసంలో స్థిరపరచండి, బలపరచండి, దీవించండి, సాయం చేయండి. అయా నీ నామాన్ని ఊరేగించే విశ్వాసులుగా, సేవకులుగా మేము ముందుగాక ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందన. నీ మాటలు బ్రతికించే, నీ మాటలు
ఉజ్జింపచేసే నీ మాటలు ఆ తండ్రి నెమ్మది సంతోషం ఇచ్చే మోకరించిన బిడ్డలందరినీ మీరు అయా బలపరిచి దీవించి అయా ఆనందింపచేయమని సాయము చేయమని తండ్రి గాడిదలాంటి బతుకులు కుక్కలాంటి బతుకు తాగుబోతు బతుకు అయా పందిలాంటి బతుకు యేసు నామములో ప్రతి జీవితంలో మారిపోవునుగాక యేసు నామములో వారి మనసు మారిపోవునుగాక తిరిగిపోతు బతుకు మారిపోవునుగాక అబద్ధ బతుకు మారిపోవునుగాక అయా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం మా జీవితాలు మార్చండి ప్రభు మా హృదయంలో వెలిగించండి మా జీవితాలు వెలిగించండి మా బ్రతుకులు వెలిగించండి నీకే వేలాది కోట్ల కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా రైట్ మనము